అసూయ. ఈ కథను రచించిన వారు శ్రీ పాలంకి వెంకట రామచంద్రమూర్తి గారు. ఈ కథ 1953లో ప్రచురితమైంది. హైమవతి పూర్ణచంద్రరావు గారి భార్య. పూర్ణచంద్రరావు గారంటే మేం చెన్నపట్నంలో అద్దెకున్న ఇంటికి యజమాని అన్నమాట. వాళ్ళు ముందు బంగళాలోనూ మేము వెనకాల అవుట్ హౌస్లోనూ ఉండేవాళ్ళం. హైమవతి మాట కదూ చెబుతున్నాను. అప్పుడు ఆవిడికి 25 ఏళ్లుంటాయి. కానీ ఇంకా పిల్లలు పుట్టలేదు. అయితే పిల్లలు లేరు కదా అని హైమవతికి కాలక్షేపానికి లోపం లేదు. వాళ్ళకి టైగర్ అని ఓ కుక్క ఉండేది. ఆవిడకా జాగిలం 10 పిల్లల పెట్టు. హైమవతి ఆ కుక్క విషయంలో తీసుకున్న శ్రద్ధ ఇంత అంతా కాదు. రోజు సబ్బుతో తోమి బాత్ ఇస్తుండేది. మాంసం కొని వేయిస్తుండేది. కన్న బిడ్డను చూసినట్టు చూసేది. ఓ మనిషి ఓ జంతువు మీద ఇంత వాత్సల్యం చూపడం నాకు అబ్బురంగానే ఉండేది. టైగర్ సంరక్షణకు పోగా మిగిలిన కాలం ఆవిడ ముస్తాబు చేసుకోవటానికే సరిపోయేది. ముస్తాబంటే ఆషామాషి సంసారపక్షం ముస్తాబు కాదు. ఐటచ్లు, నెయిల్ పాలిష్లు, లిప్స్టిక్లు, స్నోలు, వాసన నూనెలు ఇవన్నీ ఆవిడ నిత్యం వాడేది. ఆ పెదిమల పెయింటు, గోళ్ల రంగు వగైరా వేషమంతా చూస్తే మా రాజ్యానికి ఎందుచేతనో కిట్టేది కాదు. రోజూ బీచ్కి వెళ్ళి రావడానికి రంగస్థలాన్ని ప్రవేశించబోయే కథానాయకు మళ్ళీ ఇంత వేషం ఎందుకండి ఈవిడికి అంది ఓనాడు నాతో. మరోనాడు అందం అనేది సహజంగా ఉండాలి గాని అవి ఇవి పూసుకుంటే వస్తుందా అని విమర్శించింది. హైమవతి మా రాజ్యం అనుకున్నంత అనాకారి కాదు. తాననుకున్నంత సుందరి కాదు. ఆమెకు తాను చాలా అందమైన దాన్ననే అభిప్రాయం ఉండేదని ఆ రోజుల్లో ఆవిడ వయ్యారం చూసిన వాళ్ళకి, ఆ కబుర్లు విన్నవాళ్ళకి తెలుస్తూనే ఉండేది. పూర్ణచంద్రరావు గారు రోజు ఆఫీస్ నుంచి తిరిగి వచ్చే వేళకి ఆమె ముస్తాబై సిద్ధంగా ఉండేది. ఆయన రావటంతోనే టైగర్ని కారులో కూర్చోపెట్టుకుని ఇద్దరూ బీచ్కి వెళ్ళిపోయేవారు. ఇలా ఉండగా బకాయి పడ్డ శిస్తులు వసూలు చేసుకోవడానికి పూర్ణచంద్రరావు గారు ఊరు వెళ్ళి 15 రోజుల దాకా తిరిగి రాలేదు. ఆ లోపుగా ఇక్కడో చిత్రం జరిగింది. ఇప్పుడు భర్త కోసం కనిపెట్టుకోనక్కర్లేదు కనుక హైమవతి ఇంకా ముందుగానే ముస్తాబై 4 గంటలకే కారు బయటికి తీసి టైగర్ని కూర్చోపెట్టుకుని స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ బీచ్కి వెళ్ళిపోయేది. ఆ వెళ్ళడం వెళ్ళి రాత్రి 8, 9 అయితే గాని తిరిగి ఇంటికి చేరుకునేది కాదు. మా రాజ్యం ఏమండి ఈవిడ ఇలా ఒక్కర్తి గంటల తరబడిని ఎక్కడెక్కడో షికార్లు కొట్టి రావడం ఏమిటండి అంది. మా ఆవిడ దిష్టి తగిలిందా అన్నట్టు హైమవతి బీచి షికార్లు హఠాత్తుగా ఆగిపోయాయి. 5వ నాడు కాబోలు పొద్దు కుంకకుండానే ఆవిడ ఇంటికొచ్చేసింది. కారు షెడ్డులో పెట్టేసి చరచరా బంగళా లోపలికి వెళ్ళిపోయింది. మా రాజ్యం ఏం చెప్పమా ఇంత పెందరాళే వచ్చేసింది అని ఆశ్చర్యపోతుంటే లోపల నుంచి హైమవతి భయంతో వణికే గొంతుకతో రాజ్యంగారు ఓ మాట ఇలా వస్తారా అని పిలిచింది. మా ఆవిడ వెళ్ళి అట్టే కూర్చునిపోయి ఎంతకు రాకపోవడం, పిల్లల అన్నాలకు గోల ప్రారంభించడం జరిగి ఇంక రావలసిందని నేనే పెద్ద పిల్ల ద్వారా రాజ్యానికి కబురు పెట్టాను. రాజ్యం ఇంటో అడుగు పెడుతూ ఇలాంటిదేదో జరుగుతుందని నేను మొదటే అనుకున్నాను అంది. మా ఆవిడ మొదట ఏమనుకుందో, ఆ అనుకున్న లాంటిది ఆనాడేమి జరిగిందో మాత్రం నాకు కొంతసేపటి వరకు తెలియలేదు. చివరికి తేలిందేమిటంటే హైమవతి ఆ సాయంత్రం బీచ్కి వెళ్ళినప్పుడు ఇంకొకడెవరో ఓ పెద్ద కారులో వచ్చి ఈవిడ కారు వెంట పడ్డాడట. వాడు తన్ను అలా అనుసరించి రావడం ఈమెకు అనుమానం కలిగించి ఈవిడ తన కారు కాస్త జోరుగా నడిపించిందట. అప్పుడు వాడు కూడా స్పీడ్ ఎక్కువ చేసి కూడా వెనక్కాలే వచ్చాట. ఈవిడ దాంతో హడలిపోయి ఓ చిన్న సందులోకి తన కారు మళ్లించి తప్పించుకుని వచ్చేసిందట. వాడు కూడా తన కారు సందులోకి మళ్లించలేదన్నమాట. ఈ మాట నేను అనేసరికి మా రాజ్యం పిల్లలకు కంచాలు పెడుతున్నది మానేసి వాడు తన కారును సందులోకి ఎందుచేత మళ్లించలేదో కనుక్కోవడానికంటూ హైమవతి దగ్గరికి పరిగెత్తుకెళ్ళింది. మరి కాసేపటికి తిరిగి వచ్చి వాడు కూడా తన కారును సందులోకి మళ్లిద్దామనే అనుకున్నాడు. కానీ అది ఆ సందు పట్టనంత పెద్ద కారట. ఆవిడ కారు పేరేమిటో కాని చెప్పింది, మరిచిపోయాను. చాలా ఖరీదైనదట ఆ కారు. 16,000 దాకా ఉంటుందిట. అలాంటివి
మద్రాస్ మొత్తం మీద 3, 4 మాత్రమే ఉన్నాయిట అంది. మా ఆవిడ చెప్పిందాన్ని బట్టి అది రోల్స్ రాయిస్ కార్ అని నేను ఊహించుకోగలిగాను. అలాంటి కార్లు ఓ డాక్టర్కి, లాయర్కి ఉన్నాయి. ఓ చెట్టియారికి కూడా ఉంది. అలాంటి కారులో జమీందారు ఒకడు వెడుతుండడం చాలా మాటలు చూశాను. హైమవతి తనకు భయంగా ఉందని, ఒంటరిగా పడుకోలేనని అనటం వల్ల మా రాజ్యం ఆఖరివాణ్ణి తీసుకువెళ్ళి ఆ రాత్రి ఆవిడికి సాయం పడుకుంది. నేను ఆరుబయట క్యాంప్ కాట్ మీద పరుండి ఆ సాయంకాలం బీచ్లో హైమవతిని అలా వెంటాడి వచ్చిన వాడెవడై ఉంటాడా అని ఆలోచించడం మొదలెట్టాను. వాడు ఆ నలుగురిలో ఎవడై ఉంటాడు? నా మటుకి ఆ నలుగురు ఘరానా మనుషులే అనిపించింది. ఇంతకీ హైమవతి అనవసరంగా భయపడిపోయి వాడి దారిని వాడు వస్తుంటే తన కోసమే అని అపోహపడిపోయి బాధపడుతుందేమో. వాడోవేళ దుర్మార్గ బుద్ధితోనే వచ్చినా అంత పబ్లిక్గా వెంటాడి ఏం చేద్దామని ఇలా ఆలోచిస్తుంటే నాకు నిద్ర పట్టేసింది. మర్నాడు ఆదివారం నేను తీరికగా దంతదహనం చేస్తుంటే మా రాజ్యం ఏం చేస్తే బాగుంటుందండి? ఏ విషయం? హైమవతమ్మ మాట. ఏం చేయడానికేముంది? పూర్ణచంద్రరావు గారు వచ్చేదాకా ఈవిడ బీచ్ మానేస్తే సరి. ఈ ఆలోచనతో హైమవతి కూడా ఏకీభవించింది. ఇంకా ఆ సంగతి వదిలేశాం. మధ్యాహ్నం భోజనం అయ్యాక నేను వాలుకుర్చీలో నడుం వాల్చేసరికి కునుకు పట్టింది. వరహ కిమ్మత్తైన కునుకది. అయితే మా రాజ్యం హైమవతి వచ్చి లేపేశారు. ఏమండోయ్, వాడేట వచ్చాడు. ఎలా కనుక్కున్నాడో కాని ఏకంగా ఇంటికే వచ్చాడు దుర్మార్గుడు. ఎవడు అంటూ నేను ఉలిక్కి పడి లేచి బయటికొచ్చి చూసేటప్పటికీ మా బంగళా ముందు కారు ఒకటి కనబడింది. అది రోల్స్ రాయిసే. అందులో నేను అనుకున్న లాయరు, డాక్టరు, చెట్టియారు గాక 4వ వాడైన జమీందారు గారు కూర్చుని ఉన్నారు. నేను లోపలికొచ్చేసి కర్తవ్యమేమిటని ఆలోచిస్తున్నాను. హైమవతి కళవళ పడిపోతోంది. ఆవిడకు ముచ్చెమటలు పోసేశాయి. మా రాజ్యం నా చేతికర్ర పట్టుకొచ్చి నా పక్కన పెట్టింది. తాను చీపురు కట్ట పట్టుకుంది. ఆయన నిజంగా ఏదో దుర్మార్గ బుద్ధితో వచ్చాడంటావా? ఇంకా సందేహమేమిటి? నేనేం చేయాలో పాలుపోక కిటికీలోంచి బయటికి చూస్తుంటే జమీందారు కారు దిగి అటూ ఇటూ చూస్తూ సందేహిస్తూ మెల్లిగా బంగళా దగ్గరకొచ్చాడు. గుమ్మం వద్ద ఆయనకెవరూ ఎదురు కాలేదు. ఆయన తిన్నగా హాల్లోకి వెళ్లడం చూశాను. నేనలా ఆలోచిస్తూ నిలబడిపోవడం హైమవతికి నచ్చలేదు. ఆవిడకున్నట్టుండి తటాలను ఓ ఆలోచన తట్టింది. అన్నగారు, నేను వెళ్ళి వాడితో మాట్లాడతాను. మీరు వెనకాల కాచుకుని ఉండండి. వాడి నోటమ్మట తప్పుమాట ఏదైనా వచ్చిందా ముందుకు రండి. హైమవతిలా మాతో చెప్పి ధైర్యంగా హాల్లోకి వెళ్ళింది. మా రాజ్యం రండి, అలా చూస్తారే అంటూ నడిచింది. మంత్రముగ్ధుడికి మళ్ళీ నేనామెను అనుసరించి వెళ్ళాను. చీపురు పుచ్చుకుని రాజ్యము, కర్ర పుచ్చుకుని నేను తలుపు వెనకాల 2 పక్కలా కాచుకుని ఉన్నాం. హైమవతి హాల్లో ప్రవేశించడం తడవుగా జమీందారు లేచి వినయంతో నమస్కారమండి. నమస్కారం. ఎవరు మీరు? హైమవతి దురుసుగానే అడిగింది. అతడు కొంచెం కంగారు పడి చేతులు నలుపుతూ నిన్న సాయంకాలం బీచ్లో తమన్ని కారులో చూసినప్పుడే మనవి చేద్దామనుకున్నాను. కానీ తమరు కారు ఆపేరే కాదు, తమ కారు నంబరు నోట్ చేసుకుని పోలీస్ కమిషనర్ ఆఫీసులో వాకబు చేసి తమ అడ్రస్ కనుక్కున్నాను. ఎందుకని? తమరు మరోలాగా అనుకోకపోతే మనవి చేస్తాను. నిన్న కారులో చూసినప్పటి నుంచి మనసు తిప్పుకోలేకపోతున్నాను. హైమవతి ముఖం ఎర్రబడింది. మా రాజ్యం ఒక అడుగు ముందుకు వేసింది. నాకు పదండి అన్నట్టు సంజ్ఞ చేసింది. మరో క్షణంలో నేను, మా రాజ్యం ఆ హాల్లో ప్రత్యక్షమై ఉండేవాళ్లమే. కానీ జమీందారు తాను చెప్పబోయింది పూర్తి చేశాడు. ఎన్నాళ్ల నుంచో మీ వద్ద ఉన్న జాగిలం లాంటి దానికోసం ప్రయత్నం చేశాను, దొరకలేదు. తమరు ఎంత వెల చెబితే అంతా ఇస్తాను. మీ జాగిలాన్ని నాకు దయచేయించండి. హైమవతి ఆ మాట విని కుర్చీలో కూలబడిపోయింది. తాను కన్న బిడ్డకు మళ్ళీ సాకుతున్న టైగర్ని జమీందారు ఇవ్వమన్నందుకు ఆమె బాధపడుతోందనుకున్నాను మొదట. ఒక్క నిమిషం అయ్యాక ఆవిడ ఉబ్బెత్తుగా లేచి టైగరున్న చోటికి చరచరా వెళ్ళింది. ఆ కుక్క మెడకి ఆవిడ గొలుసు వేసి లాక్కొచ్చి ఇదిగో తీసుకువెళ్ళండి అంది. ఆ జమీందారు వికసించిన మొహంతో ధర సెలవిచ్చారు కాదు అన్నాడు. అందుకామె నాకేమీ ఇవ్వక్కర్లేదు, తీసుకుపోండి, మళ్ళీ దీని మొహం నాకు కనపడకుండా మాత్రం చెయ్యండి అంటూ జేవరించిన ముఖంతో
తన గదిలోకి వెళ్ళిపోయింది. టైగరు జాలిగా హైమావతి వెళ్ళిన వైపు చూస్తూ పెనుగులాడుతుంటే జమీందారు దాన్ని లాక్కుపోయి కారు ఎక్కించాడు. హైమావతి టైగర్ని ఎందుకలా ఇచ్చేసిందో కొంతసేపటికి కానీ మాకు అర్థం కాలేదు. ఆనాటి వరకు ఆమె తాను భువనైక సుందర్నని అనుకునేది. జమీందారు తన వెంట పడ్డం తన అందాన్ని చూసే అనుకుంది. అందరు పతివ్రతలకు మళ్ళేనే అందుకు ఆమె బాధపడింది. సంగతి తెలిసాక బతుకు జీవుడా అని సంతోషించి కుక్కని ఇవ్వడానికి వీల్లేదని మంచిగా చెప్పి పంపించేయవలసింది. కానీ ఆమె అలా చెయ్యలేదు. ఆ జమీందారుణ్ణి ఆకర్షించింది తన సౌందర్యం కాక ఆ కుక్క అని తెలియడంతోనే టైగర్ అంటే ఆమెకు గొప్ప అసూయ కలిగింది. దానిపైన గల ప్రేమంతా ఒక్క మాటుగా పోయి ఆమె టైగర్ని చేతులారా ఇచ్చేసింది. ఇంక మళ్ళీ దాని మొహం కూడా కనబడరాదట. ఎంత అసూయ! కథ సమాప్తం.